హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం, ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యి బిజినెస్ ని మరింత రెట్టింపు ఉత్సాహంతో నడుపుతున్న ఆమెకైతే బ్రేక్ పడింది. ఆమె పేరేంటి అది మొత్తం చెప్పక ముందే నేను ఒక్క డైలాగ్ చెప్తే చాలు ఆమె పేరు మీకు అర్థమైపోద్ది. మీది మొత్తం 1000 రూపాయలైందమ్మా, 2 లివర్లు బెగస్టా. ఈ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాను గత 15 రోజులుగా ఊపిన తర్వాత ఈ రోజైతే ఆమెకి బ్రేక్ పడింది. ఆ బ్రేక్ ఎలా పడింది, ఆమె ఎవరు, పూర్తి స్టోరీని తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. అదే విధంగా 2 ముఖ్యమంత్రులు సైతం ఈమె పైన రెస్పాండ్ అయ్యి అఫీషియల్ పేజీలో పోస్టులు వేసేంత వరకు ఆమె ఫేమస్ అయితే కొనసాగింది. యూట్యూబర్లు వ్యూస్ కోసం కాదు, ముఖ్యమంత్రులు సైతం ఆమె ఫేమస్ అని వాడుకోవడానికి ప్రయత్నించారు. ఒకరేమో మంచి చేస్తే ఇంకోరేమో విషం చల్లడానికి ప్రయత్నించారు. ఆ 2 ముఖ్యమంత్రులు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, ఎలా వాడుకోవడానికి ప్రయత్నించారు అనేది అయితే చివరి వరకు వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం. ఒక్క డైలాగ్తో సోషల్ మీడియాను సైతం ఊపి చివరికి నిన్న సాయంత్రం ఏదైతే ఉందో తెలంగాణలో ట్రాఫిక్ జామ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆమె షాప్ని తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఏమని చెప్పిందంటే, నాకు ఆస్తులు ఎటువంటి లేవు, నాకున్న ఆస్తి ఒకటి ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక ఇల్లు మాత్రమే, అది కూడా ఊరు చివరన ఇచ్చింది అనే వీడియోలో చెప్పడంతో ఆ వీడియోని ఆ ఊరు చివరన ఇచ్చాము అనేది కట్ చేసేసి ముందు ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటూ వైసీపీ అఫీషియల్ పేజీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా మొత్తం దాన్ని వైరల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కట్ చేస్తే అది ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత రోజే తెలంగాణ పోలీసులు అయితే వెళ్ళి ఆమె షాప్ని తొలగించాలని చెప్పారు. అయితే ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే, మళ్ళీ వైసీపీ మీడియా ఎంటర్ అయింది. ఇక్కడ వైసీపీ మీడియా ఎంటర్ అయ్యి ఇదంతా చంద్రబాబు నాయుడు చూపించాడు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడింది కాబట్టి చేపించారు అని అయితే పోస్టులు వేయడం జరిగింది. సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేయడం జరిగింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి ఆమెని షాప్ని తొలగించవద్దు, ఆ షాప్ అక్కడే ఉండండి అని ఆదేశాలు జారీ చేసి, నేను కూడా ఆమె షాప్ని సందర్శిస్తాను త్వరలో అనే ఒక స్వీట్ ట్వీట్ వేసి ప్రాబ్లంని సాల్వ్ చేశారు. ఇదంతా చూస్తూ ఉంటే వైసీపీ సోషల్ మీడియా విషం చెమ్మడానికి ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు అయితే ఇదంతా పట్టించుకోకుండా ఆమెకి సాయం చేయడానికే ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు కదా, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వెనుకుండి ఆమె షాప్ని పెట్టించారా అనేది వైసీపీ మళ్ళీ ట్వీట్ వేస్తుందా అని చూస్తే వేసిన పాత ట్వీట్ కూడా డిలీట్ చేసేయడం జరిగింది. ఇది సోషల్ మీడియా ఆమె పైన విషం చెమ్మడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన గుణాన్ని చూపిస్తూ చిరువాపాలను సైతం నేను సపోర్ట్ చేస్తా అంటూ ఒక ట్వీట్లో తెలియజేశారు. ఇది కథనం. అయితే ఇంకోవైపు చూసుకుంటే ఆమె ఇంకో ఇంటర్వ్యూ ఇస్తూ ఏమని చెప్పిందంటే, నేను ఓటేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడుకి ఓటేస్తున్నా అని పెద్ద బాంబు అయితే పేల్చింది. ఈ బాంబుతో వైసీపీ సోషల్ మీడియా చేసిన హైప్ మొత్తం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. ఇది వైసీపీ బురద చల్లడానికి పోయి బోల్తా పడింది అనేది అయితే చెప్పుకోవచ్చు. ఇది వీడియోతో ఇంతటితో ఈ వీడియో ముగిద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.